ఓం శ్రీ గురుభ్యో నమః. పంచమహాకన్యలు అని ఎవరిని పిలుస్తారు? వారికున్న ప్రత్యేకతలు ఏంటి? పెళ్ళైన వారిని కన్యలు అని ఎందుకు సంబోధిస్తారు? పురాణాల ప్రకారం పంచమహాకన్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్ళైనా కూడా వారిని కన్యలు అని ఎందుకు సంబోధిస్తారంటే పురాణాల ప్రకారం పంచమహాకన్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ పురాణాల ప్రకారం పంచకన్యలు అని 5 పుణ్యస్త్రీలను పిలుస్తారట. వీరైదుగురు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు కుటుంబాల్లో జన్మించినప్పటికీ వారి పాతివ్రత్యం, ధైర్యం మరియు ధర్మనిష్ట కారణంగా వారిని అత్యంత పవిత్రమైన వారుగా జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాలు పేర్కొంటున్నాయి. పంచమహాకన్యలు ఎవరు? పంచమహాకన్యలో మొదటి స్త్రీ అహల్య. ఈమె గౌతమ మహర్షి భార్య. రెండవ స్త్రీ ద్రౌపది. ఈమె పాండవుల భార్య. మూడవ స్త్రీ సీత, శ్రీరాముని భార్య. కొన్ని సాంప్రదాయాలలో సీతకు బదులుగా కుంతి పేరును కూడా చేరుస్తారు. తారాదేవి వాలి భార్య. మండోదరి రావణాసురుడి భార్య. వారిని అలా పిలవడానికి గల కారణాలు ఏంటంటే సాధారణంగా కానీ ఇక్కడ ఈ 5 వివాహితలు, సంతానం ఉన్నవారు కూడా అయినప్పటికీ వారిని పంచకన్యలు అని పిలవడానికి లోతైన కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు. మొదటిది మనశుద్ధి. వీరు జీవితంలో ఎన్నో కష్టాలను, ఆరోపణలను ఎదుర్కొంటున్నప్పటికీ వారి మనస్సు ఎప్పుడూ పవిత్రంగానే ఉందట. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వారి ఆత్మశుద్ధి తగ్గలేదట. అందుకే వారిని నిత్య కన్యలుగా పరిగణిస్తారట. అగ్ని పరీక్షలు, త్యాగం. అహల్య ఇంద్రుడి మోసం వల్ల శిలగా మారి రాముడి పాదధూళితో తిరిగి ప్రాణం పోసుకుంది. ఆమె నిర్దోషి అని లోకానికి తెలిసిందిట. ద్రౌపది 5 భర్తలున్నప్పటికీ ఆమె తన ధర్మం ఎప్పుడూ తప్పలేదుట. సభలో అవమానం జరిగినప్పుడు భగవంతుణ్ణి నమ్మి తన మానాన్ని కాపాడుకుందట. సీతామాత అగ్ని ప్రవేశం చేసి తన పవిత్రతను చాటుకుందట. భూదేవి పుత్రికగా ఆమె అత్యంత పవిత్రురాలట. తార మరియు మండోదరి ఇద్దరూ తమ భర్తలు తప్పు చేస్తున్నారని తెలిసినా వారికి ధర్మాన్ని బోధించడానికి ప్రయత్నించారట. భర్తల మరణానంతరం కూడా తమ వివేకంతో రాజ్యాన్ని, వంశాన్ని కాపాడారట. ప్రకృతి సంబంధం. కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఈ 5 కన్యలు పంచభూతాలకు ప్రతీకలట. అందులో అహల్య గాలి, వాయువు అయితే ద్రౌపది నిప్పు, అగ్నికి, సీత భూమికి, తార ఆకాశం, మండోదరి నీరుకు ప్రతీకలుగా చెప్తుంటారు. ఈ 5 ప్రతిరోజు స్మరించడం వల్ల చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. వీరి జీవితాలు స్త్రీ శక్తికి, సహనానికి, ధర్మానికి ప్రతీకలుగా నిదర్శనం అంటూ పండితులు చెప్తున్నారు. వీరిని స్మరించడం వల్ల మనస్సులో ఉన్న మాలిన్యం తొలగిపోయే కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కలుగుతుందని హిందూ ధర్మం చెప్తోంది. అందుకని ఈ పంచకన్యల్ని తలుచుకోవడం వల్ల మనం పవిత్రతని పొందుతాం, పుణ్యాన్ని పొందుతాం అని చెప్తున్నారు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.